అందరికీ నమస్కారం. రేపు 10 సంవత్సరాల తర్వాత దొరల గడిల నుంచి, దొరల పహారా నుంచి జన స్రవంతిలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంబరంగా స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఉద్యమకారులే ఆహ్వానం పంపుకొని ఉద్యమకారులే ముందు నిలబడి రేపు ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్న మొట్టమొదటి దినోత్సవం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర గీతాన్ని ప్రజలకు అంకితం చేసుకుంటూ జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని కదిలించిన ఉద్యమ గీతాన్ని రేపు తెలంగాణ యావన్ మంది సాక్షిగా తెలంగాణ జాతికి అంకితం ఇచ్చుకునే పండుగ. వేలాది మందితో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలన్న అంచనాలు, పథక రచన జరిగిన తర్వాత మిత్రులు దయాకర్ గారు, మేము, కోదండరామ్ గారు అనేక ఉద్యమకారులతోటి అనేక రోజులు చర్చలు జరిపి ఒక బ్లూ ప్రింట్ ఏర్పాటు చేసుకున్నాం. చాలా మందిని పిలుచుకోవాలి, వాళ్ళకు సన్మానం చేసుకోవాలి, వాళ్ళను 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు మన నిస్వార్థ ఉద్యమకారులను సత్కరించుకోవాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అయితే దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ తోటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్న కార్యక్రమాన్ని పరిమితంగా చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలోనే ఉండాలి. మన రాజ్యాంగ సంస్థలు గైడ్ లైన్స్ ఇచ్చినాయి కాబట్టి వాటిని తూచా తప్పకుండా పాటించాలి. తెలిసి తెలియకుండా ఎటువంటి అతిక్రమణలో కూడా పాల్పడవద్దు అన్న ఒక ఆలోచనతోటి ఎంతో ఆర్భాటంగా, రంగరంగ వైభవంగా వేలాది మందితోటి జరుపుకోవాలనుకుంటున్న ఈ సంబురాన్ని కొద్దిగా పరిమితులకు లోబడి జరుపుకోవాల్సిన సందర్భం వచ్చింది. చాలా మంది ఉద్యమకారులు, మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మేము కూడా అర్హులమే ఈ సన్మానాలకి అని చెప్పి మొత్తం కోదండరామ్ గారికి కానీ, మాకు కానీ, ఇంకా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళ FIR కాపీలు, వాళ్ళు ఉద్యమంలో పనిచేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన సందర్భాలు, జైల్లో ఉన్న సందర్భాలు కూడా మాకు వాట్సాప్లలో కొన్ని వేల మంది పంపించారు. మళ్ళీ ఒకసారి తెలంగాణ చైతన్యం ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ ఆవిర్భావ దినోత్సవంలో ఆ స్ఫూర్తి, ఆ చైతన్యం మాకు కనబడ్డది. అందుకే జేఏసీలుగా ఆ రోజు ఉద్యమాన్ని ముందు భాగాన ఉండి అన్ని పార్టీలను తమలో ఇముడ్చుకొని ఉద్యమ పథక రచన చేసిన అన్ని సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ బయట ఉన్న అనేక సంస్థలను కూడా రేపు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వరకు రాలేని వాళ్ళు ఏ జిల్లాలకు ఆ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి
రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలన్న సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఎలక్షన్ గైడ్లైన్స్ లోబడి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంతగా పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న సీటింగ్ కెపాసిటీని బట్టి ఎంతమంది ఉద్యమకారులను అక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పి మ్యాక్సిమం అక్కడ ఎంతమంది పట్టగలుగుతారో అంతమంది ఉద్యమకారులకు ఆహ్వానం పలికినాం. ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి లిస్టులు పంపించారు. అక్కడి నుంచి ఆ ఉద్యమకారులకు ఫోన్ ద్వారా కానీ మిగతా ఏర్పాట్ల ద్వారా ఆ జిల్లా అధికార యంత్రాంగం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వ్యవస్థ అంతా కూడా అధికారపూర్వకంగా అధికారులు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మేమందరం కూడా మేము కానీ దయాకర్ గారు కానీ కోదండరామ్ సార్ కానీ మిగతా అందరు నాయకులు కూడా తెర వెనుక ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈ పరిమితులను గ్రహించాలని చెప్పి రేపు ఆహ్వానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీలును బట్టి పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చూస్తూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణను కూడా ప్రత్యక్షంగా పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగే ఉత్సవాలు వాటికి ఎటువంటి పరిమితి కూడా లేదు. అందరూ ఉద్యమకారులు కూడా ఆ రోజు మిలియన్ మార్చ్ స్ఫూర్తితోటి సాగరహారం స్ఫూర్తితోటి వేలాది మందిగా ట్యాంక్ బండ్ మీదకి సాయంత్రం తరలి వచ్చి అక్కడ కార్నివాల్ కానీ మన కళా బృందాలు కానీ మిగతా అనేక కార్యక్రమాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా చూసుకునే అవకాశం వీలుంది. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా ఉద్యమకారులందరి తరఫున, మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ సవినయంగా ఆహ్వానం పంపుతా ఉన్నాం. రియాజ్ గారికి, భవన్ రెడ్డి గారికి, మా సంతోష్ వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామంది ఆహ్వానాలు అందలేదు, కొంతమంది ఏమో దీన్ని మేము ఏ విధంగా చూడాలనే ఒక సస్పెన్షన్తో ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక వివరణ